క్రీస్తునందు ప్రియమైన దైవ జనాగమనకు దేవుని పిల్లలకు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని పిల్లలారా, మనము ఆదికాండము మొదటి అధ్యాయం ధ్యానిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. మరొకసారి ఈ అధ్యాయంలో వచనాలను మనము చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటూ ముందుకు సాగుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది మొదటి వచనం. మనము చదువుకున్నట్లుగానే దేవుడు భూమిని అనే గ్రహాన్ని ఒకటి తయారు చేశాడు. కానీ ఆకాశములు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. ఆకాశములు అనగా ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది 3 ఆకాశాలని, కొంతమంది 7 ఆకాశాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది సరిగా మనకి తెలియదు. ముందుకు సాగుదాం. భూమి, 2వ వచనం, భూమి నిరాకముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు చూచెను, దేవుడు వెలుగును చీకటిను వేరుపరిచెను. 5వ వచనం, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమాయెను. దేవుని బిడ్డలారా, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు ఒక దినం అయింది. ఒక దినంలో దేవుడు చేసిన పనిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆదికాండం మనము చదువుకుంటూ పోతే దేవుడు ఇంచుమించు 7 రోజులు మనిషికి ఇచ్చాడు. అందులో 6 రోజులు దేవుడు పని చేశాడు, 1 రోజు విశ్రమించాడు. మనుషులందరూ కూడా ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని దేవుడు మనకు చెప్పాడు. దేవుడు మనకి దినాల నుంచి మన యొక్క విశ్రాంతి కావాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి 6 రోజులు మనం పని చేయాలా, 1 దినం మనం రెస్ట్ తీసుకోవాలని దేవుడు ఎప్పుడో మనకి సృష్టి ఆరంభంలోనే తెలియచేశాడు. కానీ కొంతమంది శరీరానికి మనసుకి రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటారు. సంపాదనలో పడిపోయి తన ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించక సంపాదన అంటూ ముందుకు సాగుతారు. చివరికి సంపాదించాక చివరి రోజుల్లో దాని అంతటిని హాస్పిటల్కి ఇస్తూనే ఉంటారు. కాబట్టి దేవుడిచ్చిన 7 రోజుల్లో 6 రోజులు కష్టించి పనిచేయి, 7వ రోజును విశ్రాంతి తీసుకో. ఆ దినము దేవుడికని నువ్వు కేటాయించి దేవుడి సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన 6 రోజులు ఆరోగ్యాన్ని బట్టి, 6 రోజులు నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి ఆ దినం దేవుడిని స్తుతించాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు సాగుకుంటూ వెళ్దాం. ఈ రోజుకి ఈ వచనాలతో మనం ముగించుకుందాం. నెక్స్ట్ శీర్షికలో 6వ వచనం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే నాకు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి పంపించండి. దిస్ వీడియో స్పాన్సర్ బై బైమోట్. బైమోట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ షాపింగ్ యాప్. This video is sponsored by Buymote e-shopping application. Buymote, one of the online shopping app, now available Play Store and App Store. Please click below link, download this application. Thank you.